పులివెందుల తాలూకాలో ఉండే రైతులంతా చీనాకాయల ధర భారీ ఎత్తున రేటు పడిపోవడం వల్ల మార్కెట్లోకి రావడం జరిగింది. మార్కెట్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 11వ తేదీ తర్వాత ఈ మార్కెట్ను మూత వేయవలసిందిగా కోరినారు. ఈ మార్కెట్ వల్ల నష్టం ఏం జరుగుతుంది అంటే, అప్పుడు ఢిల్లీ వాళ్ళు తోటల్లోకి వచ్చి వ్యాపారం చేసేవాళ్ళు, విజయవాడ వాళ్ళు వచ్చేవాళ్ళు, మద్రాసు వాళ్ళు వచ్చేవాళ్ళు, బెంగళూరు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఈరోజు ఇక్కడ కుమ్మక్కు కావడం వల్ల మద్రాసులోనే ఉండి సరుకు కొంటున్నాడు, ఢిల్లీ వాడు ఢిల్లీలోనే ఉంటున్నాడు. ఇక్కడ సరుకు కావాల్సినంత వాళ్ళ రేటుకు కొని వీళ్ళు లబ్ధి పొందుతున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. నడుమధ్య ఈరోజు రైతు సర్వనాశనం అయిపోతున్నాడు. రైతుకు సాలాదప్పుకు స్టాప్ పద్ధతిలో అయితే ఇక్కడ 7,000 కన్నా ఎక్కువ పోలేదు. ఒకటి మాత్రం 15,000 చూపించారు, అది ఒకటి 15,000 వింది అంటున్నారు. భారీ ఎత్తున ఇక్కడ అవినీతి జరుగుతుంది. అవినీతికి బాధ్యత లేని వాళ్లకు దీనికి సంబంధించిన అధికారులు చర్య తీసుకొని ఈ ఒక్క అవినీతిని అరికట్టాలి అంటే ఇక్కడ తక్షణం 11వ తేదీని దీన్ని మూత వేయాలి.